సహస్ర హత్య కేసులో మరో కీలక పరిణామం. నిందితుడి నుంచి మరిన్ని నిజాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇందుకు 5 రోజుల కస్టడీ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. కోర్టులో ఈ మేరకు పోలీసులు పిటిషన్ వేశారు. ప్రస్తుతం సైదాబాద్ జువైనల్ హోంలో నిందితుడు ఉన్నాడు. సహస్రను హత్య చేయడానికి ముందే దొంగతనం చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. దొంగతనం చేసి గ్యాస్ సిలిండర్ను పేల్చేయాలని ప్లాన్. ఆ దొంగతనం ఎవరింట్లో, ఎక్కడ, ఎప్పుడు చేయాలనుకున్నాడు అనేది మాత్రం సందేహాస్పదం. నిందితుడి నుంచి మరిన్ని వివరాలను రాబట్టేందుకైతే పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ నిందితుడు రాసినట్టుగా చెప్తున్న లెటర్ నెల లేదా 2 నెలల ముందే రాసి పెట్టుకున్నాడు. దొంగతనం చేయాలి, ఎలా బయటపడాలనేది రాసి పెట్టుకున్నాడు. బట్ ఎక్కడ దొంగతనం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలనుకున్నది మాత్రం ఇంకా దానికి సంబంధించిన క్లారిటీ లేదు. బట్ ఇక్కడ దొంగతనానికి వెళ్ళాడు సహస్ర ఇంటికి. బట్ అన్ఫార్చునేట్లీ సహస్ర చూడడంతో హత్య చేశాడు. అక్కడ హత్యకు వాడి ఆలోచనలు పురుగులపై అనుకున్నదే తడువుగా ఆ అమ్మాయిని విచక్షణారహితంగా పొడిచి హత్య చేసి అంతే వేగంగా అక్కడి నుంచి పరారై బయటపడ్డాడు. ఒక టెకీ ఇచ్చిన సమాచారంతో పోలీసులకు దొరికిపోయాడు నిందితుడు. సో ఈ మొత్తం వ్యవహారంలో నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకైతే పోలీసులు ప్రస్తుతం కస్టడీకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం నిందితుడు జువైనల్ హోంలో ఉన్నాడు. మైనర్ కావడంతో ప్రస్తుతం నిందితుడిని జువైనల్ హోంలో ఉంచి పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు జువైనల్ హోం పంపారు. అయితే అక్కడి నుంచి కస్టడీ కోరబోతున్నారు. దాదాపు 5 రోజుల కస్టడీలో పోలీసులు మరిన్ని అంశాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆ నిందితుడి ఆలోచనలు ఏంటి, దొంగతనాలు ఎలా చేయాలనుకున్నాడు, ఎప్పుడు, ఎక్కడ, ఏ రకంగా ప్లాన్ చేసుకున్నాడు అనేది పోలీసుల విచారణలో వెల్లడే అవకాశం ఉంది. అలాగే సహస్ర హత్య కేసుకు సంబంధించి కూడా ఇంకా కొన్ని అంశాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అంటే అనుకోకుండానే ఈ హత్య చేశాడా లేదా కావాలనే ఉద్దేశపూర్వకంగా సహస్రను హత్య చేసేందుకే ఆ ఇంట్లోకి వెళ్ళాడా అనేది ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారించుకునేందుకు పోలీసులు మరింత ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తోంది. కేవలం దొంగతనం ఉద్దేశంతోనే వెళ్ళాడా లేదా నిజంగా చంపాలనుకునే ప్లాన్ చేశాడా, అనుకుంటే గనక ఎందుకు అమ్మాయిని చంపాలనుకున్నాడు, సో దానికి గల బలమైన కారణం ఏంటి, లేదా ఎవరైనా అందుకు పురుగొల్పారనేది ఇంకా తేలాల్సింది. సో మొత్తం మీద అక్కడ ఒక దొంగతనం చేయడం కోసమే ఆ ఇంట్లోకి వెళ్ళాడు. సో ఆ క్రమంలోనే హత్య చేశాడనేది పోలీసుల వాదన. పోలీసులు ప్రస్తుతం అదే వాదనను బలపరుస్తూ అతని కోర్టులో పెట్టారు. ఆ రకమైన ఎవిడెన్సెస్ చూపించారు. అక్కడ కోర్టు కూడా జువైనల్కు రిమైండ్ చేసింది. బట్ ఇప్పుడు ఇంకా అనేక అంశాలు వెల్లడాల్సి ఉంది. అతను రాసిన లెటర్కు అలాగే చేసిన పనికి పొంతనలేదు కాబట్టి ఇంకా కొన్ని అంశాలు రాబట్టే ఛాన్స్ ఉంది. సో 5 రోజుల కస్టడీకి పోలీసులు కోరే ఛాన్స్ కనిపిస్తుంది. సో మొత్తం మీద కుక్కట్పల్లి హత్య కేసుకు సంబంధించి ఇది ఒక కీలక పరిణామం చెప్పొచ్చు. సహస్రను దారుణంగా హత్య చేసిన మైనర్ నిందితుని పోలీసులు కస్టడీ కోరారు. కస్టడీకి ఇవ్వాలంటూ మేడ్చల్ కోర్టులో కుక్కట్పల్లి పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం సైదాబాద్ జువైనల్ హోంలో పోలీసులు అతన్ని ఉంచారు కోర్టు ఆదేశాల ప్రకారం. సో ఏం జరగబోతోంది ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేష్, ఈ నిందితుడు అంటే దొంగతనం ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలనేది పక్కా స్కెచ్ ఉంది, అంతా కూడా పేపర్ వర్క్ చేశాడు. కానీ ఇక్కడ సహస్ర ఇంట్లోకి చొరబడి దొంగతనం చేస్తున్న క్రమంలో హత్య చేశాడు, అడ్డొస్తే అంటూ పోలీసులు ఆ రకమైనటువంటి ఎవిడెన్సెస్తో ప్రస్తుతం అతన్ని రిమైండ్ చేశారు. కోర్టు జువైనల్ హోం పంపింది. సో ఇక్కడ మరి వాస్తవానికి అతను రాసుకున్న లెటర్ని బట్టి పరిశీలిస్తే కనుక ఇంకా చాలా అంశాలు వెల్లడయ్యే సందేహాస్పదంగా ఉన్నాయి. కాబట్టి మరి పోలీసులు ఈ కస్టడీ పిటిషన్ దాఖలు చేశారనుకోవచ్చు. అందుకోసమే సో 5 రోజుల కస్టడీలో ఇంకా ఎలాంటి అంశాలు రాబట్టే ఛాన్స్ ఉంది, 5 రోజుల కస్టడీకి కోర్టు ఇచ్చే ఛాన్స్ ఉందా, ఏం జరగబోతుంది? సహస్ర హత్య తర్వాత పోలీసులు కేసుకు సంబంధించి అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మైనర్ బాలుడు కాబట్టి ప్రస్తుతం జువైనల్ హోమ్కి తరలించడం జరిగింది. 5 రోజుల పాటు కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కుక్కట్పల్లి పోలీసులు. బాలుని విచారించాలి, కేసుకు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి రావాల్సింది కాబట్టి బాలుని విచారిస్తేనే ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలన్నీ కూడా బయటకు వస్తాయి. కోర్టులో ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం, ఎందుకంటే ఎవిడెన్స్
ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి బాలుడు ఇచ్చే సమాచారం కూడా ఈ కేసుకి ఇంపార్టెంట్గా అవుతుంది అనేది చెప్పేసి పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. ప్రస్తుతం జువెనైల్ హోమ్లో బాలుడు ఉన్నాడు, మైనర్ కాబట్టి అక్కడ జువెనైల్ హోమ్లో పెట్టడం జరిగింది. అయితే పోలీసుల విచారణలో గతంలోనే అనేక సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అయితే ముందుగా ఈ సహస్రాన్ని హత్య చేయడానికి లెటర్ రాసుకున్నారు అనుకున్నారు, కానీ అది కాదు, అతని మోటివే వేరు. అసలు ఒక క్రిమినల్ కావాలని ఓటీటీలో అనేక క్రైమ్ సిరీస్ని చూసి తాను ఇన్స్పిరేషన్ అయ్యి సమాజంలో తనకొక డాన్ లాంటి పేరు రావాలని చెప్పేసి కూడా క్రిమినల్ ఆలోచనలతో ఆ బాలుడి హత్య చేసినట్టు కూడా గుర్తించడం జరిగింది. 2 నెలల క్రితమే ఆ పేపర్ రాసుకున్నట్టు కూడా పోలీసుల విచారణలో తేలింది. అయితే ఎక్కడ కూడా అక్కడ చోరీకి సంబంధించిన విషయాలు చెప్పలేదు, కానీ దీనికి సంబంధించి ఒక బ్యాట్ దొంగతనం చేయడానికి వచ్చినటువంటి సందర్భంలోనే సహస్ర అడ్డుకోవడం, ఆ తర్వాత హత్య చేసిన తర్వాత దాదాపు 20కి పైగా కత్తిపోట్లు సహస్ర ఒంటిపై పొడవడం, అత్యంత దారుణంగా హత్య చేశాడు. దానికి సంబంధించే పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత 5 రోజుల తర్వాత నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కి తరలించారు. అయితే ఈ కేసులో ఇంకేమైనా విషయాలు ఉన్నాయా, దానికి సంబంధించి విచారించేందుకు పోలీసులు 5 రోజుల పాటు కస్టడీ కోరాడు. 5 రోజుల కస్టడీపై ఈరోజు కస్టడీ పిటిషన్పై విచారణ జరగనుంది. ఒకవేళ కోర్టు కస్టడీకి అనుమతిస్తే జువెనైల్ హోమ్ నుంచి బాలుని కస్టడీకి తీసుకొని విచారిస్తారు. హత్య గల కారణాలు ఏంటి, ఎందుకు హత్య చేశాడు, ఎందుకంటే అరెస్ట్ చేసిన రోజు 24 గంటల సమయమే ఉంటుంది కాబట్టి ఇంకా మొత్తం విచారించలేదు కాబట్టి టైం అయిపోతుందని చెప్పేసి రిమాండ్కి తరలించారు. ఇప్పుడు బాలుడిని కస్టడీకి తీసుకొని విచారిస్తే అసలు తెలిసిన అమ్మాయిని ఎందుకు హత్య చేశాడు, ఆ ఇంట్లోకి ఎన్నిసార్లు అలా వెళ్తూ ఉండేవాడు, ఎందుకు హత్య చేయాలనుకున్నాడు, ఆ కత్తి పెట్టుకొని తిరగడం, ఎందుకంటే స్కూల్కి వెళ్ళే పిల్లగాడు కత్తి పెట్టుకొని తిరగడం అనేది చాలా ఇక్కడ ఏదంటే సెన్సేషనమైనటువంటి విషయం. అంటే స్కూల్కి కూడా కత్తి తీసుకెళ్లేవాడా, లేదంటే ఆట ఆడుకునేటప్పుడు కానీ పిల్లలతో కలిసి తిరిగేటప్పుడు కానీ ఆ సమయంలో కూడా కత్తి తీసుకొని తిరిగేవాడా అనే దానికి సంబంధించి కూడా విచారణ చేయనున్నారు. హత్య చేసిన తర్వాత ఏది తెలియనట్టు పక్కింట్లోనే ఉంటూ నాకు అరుపులు వినిపించాయి, డాడీ డాడీ అని సహస్ర అరిచిందని చెప్పేసి చెప్పినప్పుడే పోలీసులకు డౌట్ వచ్చింది. కానీ మైనర్ బాలుడు ఇంటి పక్కనే ఉంటాడు కాబట్టి అత్యంత కిరాతకంగా ఒక ప్రొఫెషనల్ కిల్లర్ హత్య చేసినట్టుగా చేసిరు కాబట్టి ఆ బాలుడు చేసి ఉండడు అని చెప్పేసి కూడా మొదట అనుమానం రాలేదు. కానీ తర్వాత ఈ కేసుకు సంబంధించిన అనేక కోణాల్లో దర్యాప్తు చేసినప్పుడు దాదాపు 200 నుంచి 300 మంది చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ ప్రశ్నించినప్పుడు ఇటువైపు ఎవరు రాలేదు. వస్తే ఆ బాలుడు ఉన్నటువంటి ఇంట్లో నుంచే ఈ పెంట్ హౌస్లోకి దూకి రావాలి, అందులో ఉన్న ఇంట్లో ఉన్నటువంటి పోర్షన్స్ ఉన్న అందరినీ విచారించారు. కొన్ని భిన్న కోణాలు తలెత్తున్నాయి. వాస్తవానికి ఈ మైనర్ కిల్లర్కి ఈ టీనేజర్ కిల్లర్కి ఒక కుందేలు ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి చాలా భిన్నంగా ఉంది. ఇక్కడ కుందేలుపై మాత్రం జాలి చూపిస్తున్నాడు, కానీ సహస్రని మాత్రం కిరాతకంగా హత్య చేశాడనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలిన ఒక భిన్నమైనటువంటి పరిస్థితి. సో ఆ కుందేలుకు బాగాలేదు, అదే రోజు అంటే సహస్రం చంపిన రోజు కుందేలుకు బాగాలేదంటూ హడావుడి చేశాడు, లేదా ఏ డాక్టర్ దగ్గర తీసుకుపోవాలనో ప్రయత్నించాడు. అలాగే కుందేలు చనిపోయిన తర్వాత ఎక్కడ పాతి పెట్టాడు అనేది ఇదంతా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే కుందేలు లాంటి ఒక సాధు జంతువుని జాలి చూపించిన ఆ కిల్లర్ మరి సహస్ర విషయంలో ఎందుకు అంత కిరాతకంగా వివరించడం అనేది ఇప్పుడు పోలీసులకు వాడి మూడ్ స్వింగ్స్, వాడి మైండ్, వాడి ఆలోచన విధానం, వాడి ఒక భిన్నమైనటువంటి ధోరణి మాత్రం చాలా ఖచ్చితంగా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఆ రకంగా పోలీసులు ఇప్పుడు ఈ కస్టడీ అంశంలో ఇవన్నీ అంశాలు చేర్చే ఛాన్స్ ఉందా? ముఖ్యంగా కస్టడీ కోరిన తర్వాత ఇంకా చాలా లోతుగా ఈ భిన్నమైనటువంటి అంశాల విషయంలో చాలా క్లియర్గా స్పష్టతనివ్వబోతున్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ కేసులో ఉన్న అనుమానాలన్నిటిని కూడా నివృత్తం చేయాలంటే బాలుని కస్టడీకి తీసుకొని విచారిస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఉన్న సమయంలో విచారణ పూర్తి కాలేదు కాబట్టి ఛార్జ్షీట్ దాఖలు చేయాలి, హత్యకు సంబంధించిన ఆధారాలన్నీ సేకరించాలి, బాలుడికి సంబంధించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి అసలు హత్యకు మెయిన్ కారణాలు ఏంటి, హత్య చేయడానికి కారణాలకు సంబంధించి, అదేవిధంగా తన వెంట వాడుతున్న కత్తితోనే హత్య చేశాడా, ఇంట్లో ఉన్న మరో కత్తితోనే ఏమైనా హత్య చేశాడా, హత్య చేసిన తర్వాత ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరిని కలిశాడు, అంతకుముందు ఎవరెవరిని కలిశాడు, వాటన్నిటికి సంబంధించిన సమాచారం కోసమే ఇప్పుడు కస్టడీ కోరారు. అతనికి సంబంధించిన మానసిక స్థితి గురించి కూడా పోలీసులు ఎవరైతే
మానసిక వైద్యులు ఉంటారో వారి చేత కూడా అతని మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎందుకు ఇలా తయారయ్యాడు, మైనర్ బాలుడుగా ఉన్న అంటే ఒక 10th క్లాస్ చదివే స్టూడెంట్ ఇంత కిరాతకంగా హత్య చేయడం అంటే ఎవరైనా పగ పెంచుకొని ఏదైనా కోపంతోనే హత్య చేయొచ్చు, కానీ చోరీ చేయాలి, నేను ఒక డాన్ని కావాలి, నేను క్రిమినల్ కావాలని చెప్పేసి కూడా అతను ఇలా ఆలోచించి పక్క ఇంటిలో ఉన్నటువంటి సహస్ర తమ్ముడితోనే కలిసి తిరిగేవాడు, కలిసి ఆడుకునేవాడు. అలాంటిది వాళ్ళ ఇంట్లో పరిచయం ఉన్నటువంటి అమ్మాయినే ఇంత దారుణంగా ఎందుకు హత్య చేశాడనే దానికి సంబంధించి కూడా సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కుందేలు విషయానికి సంబంధించి కూడా పోలీసుల దర్యాప్తులో తేలాల్సింది, అసలు ఏం జరిగింది, ఎక్కడికి తీసుకెళ్లాడు, ఎప్పటి నుండి పెంచుకుంటున్నాడు, దాన్ని ఎక్కడి నుండి కొనుగోలు చేశాడు, వాటన్నిటికీ సంబంధించిన సమాచారం సేకరించడం కోసమే ఇప్పుడు పోలీసులు కస్టడీ కోరడం జరిగింది. ఈ రోజు కస్టడీ పిటిషన్ పై విచారణ జరిగి కస్టడీకి అనుమతిస్తే ఖచ్చితంగా 5 రోజుల లేదంటే 3 రోజుల ఎన్ని రోజులు కస్టడీకి అనుమతిస్తే అన్ని రోజుల పాటు మైనర్ బాలుని కస్టడీలో విచారించి కేసుకు సంబంధించి అనేక అంశాలు ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పోలీసులకు. కాబట్టి వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా సేకరించాలి. ఛార్జ్షీట్ దాఖలు చేయాలంటే ఈ హత్య కారణాలు ఏంటి, హత్యకు వాడిన కత్తి ఎక్కడిది, ఇంకా బాలునికి సంబంధించిన సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి అక్కడ ఎలా హత్య చేశాడు, ఇప్పటికే క్లూస్ టీమ్ ద్వారా అనేక ఆధారాలు సేకరించడం జరిగింది. ఫింగర్ ప్రింట్స్ కూడా అక్కడ తీసుకున్నారు. ఆ బాబు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా రూమ్ లో ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా, వాటన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ కు కూడా అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నిటిని కూడా పంపించడం జరిగింది. అటువైపు నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి కూడా వచ్చే రిపోర్ట్ ఆధారంగా బాలుని కస్టడీలో విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. క్రిమినల్ గా మారడానికి ఓటీటీ సిరీసే కారణమా లేదంటే ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, వాటన్నిటికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం కనబడుతుంది. అంటే 10th క్లాస్ చదివే అబ్బాయి ఒకవైపు ఒక కుందేళ్ళు చదువుకుంటూ మరోవైపు అలాంటి చిన్న అమ్మాయిని హత్య చేశాడంటేనే షాకు గురయ్యారు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా. ఒక భయాందోళనకు గురైన పరిస్థితి. బాలుడు మళ్ళీ 4 రోజుల పాటు ఇంటి పక్కనే ఉండడం, అందరితో కలిసిమెలిసి తిరగడం, ఏది జరగనట్టు అంటే ఏదైనా ఘటన జరిగిన తర్వాత ఎవరైనా భయపడతారు. చిన్న యాక్సిడెంట్ కానీ చిన్న చోరీ జరిగినా కూడా ఎక్కడ దొరికిపోతామనే భయంతో తిరుగుతూ ఉంటారు. కానీ అలాంటిది ఏదీ లేకుండా చాలా జనరల్గా అంటే రోజు ఎలా తిరుగుతాడో యాక్టివిటీగా అలానే తిరగడం, ఎలా అక్కడ కూడా పోలీసులకు అనుమానం రాకపోవడం, ఇదంతా కూడా ఎట్లా తయారయ్యాడనే దానికి సంబంధించి ఇప్పుడు పోలీసులు దర్యాప్తు జరగబోతుంది. ఖచ్చితంగా కస్టడీకి కోర్టు అనుమతిస్తే జువెనైల్ హోమ్ నుంచి ఆ మైనర్ నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి. ఆ బాలుడు వాడే సెల్ ఫోన్ కూడా ఇప్పటికే పోలీసులు పిటిషన్ వేసినట్టుగా తెలుస్తుంది. సో రిమాండ్ పిటిషన్ పై ఎలాంటి వాదన జరిగే ఛాన్స్ ఉంది, ముఖ్యంగా కస్టడీ పిటిషన్ సంబంధించి. సో పోలీసులు కస్టడీ కోరితే కోర్టు ఖచ్చితంగా అది అనుమతించే ఛాన్స్ ఉందనుకోవచ్చా ఈ కేసు సంబంధించి? ఖచ్చితంగా, ఎందుకంటే కేసులో నిందితులను రిమాండ్ చేసిన తర్వాత కేసు విచారణ కోసం కస్టడీ కోరుతారు, కస్టడీకి అనుమతిస్తుంది. కాకపోతే వాళ్ళు అడిగినన్ని రోజులు కాకుండా కేసుకు అవసరమైన రోజులు 3 రోజులు లేదా 2 రోజులు అనుమతించవచ్చు. మైనర్ బాలుడు కాబట్టి కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి జువెనైల్ హోమ్లోనే కస్టడీలో విచారించమంటారా లేదంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి విచారిస్తారా అనేది కూడా కోర్టు నిర్ణయం ఉంటుంది. కోర్టు నిర్ణయం మేరకు పోలీసులు ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. ఏ కేసులోనైనా అంటే మర్డర్ కేసు కావచ్చు, ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీ కేసులు, లేదంటే కొన్ని అంటే ఇంకా విచారణకి తీసుకోవాల్సిన మెటీరియల్ కానీ అతన్ని విచారిస్తే కొంత సమాచారం వస్తుందన్న సందర్భంలోనే కస్టడీకి కోరుతారు. కాబట్టి కస్టడీకి ఈ హత్యకు సంబంధించిన అనుమానాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే సమాజంలో సంచలనం రేపింది ఈ హత్య. అసలు హత్య ఎందుకు చేశాడు, బాబు క్రూరంగా మారడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయి, వాటన్నిటికి సంబంధించిన దర్యాప్తు చేయాలి. కాబట్టి ఆ ఛార్జ్షీట్లో కూడా, ఎందుకంటే కేసు నమోదు అయిన తర్వాత 3 నెలల తర్వాత ఛార్జ్షీట్ కూడా కోర్టులో దాఖలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఛార్జ్షీట్కి కావాల్సినటువంటి ఆధారాలు, విషయాలను వాటన్నిటిని కూడా సమగ్రంగా దర్యాప్తు చేయడానికి బాలుని కస్టడీకి తీసుకుంటాను. ఎందుకంటే హత్య చేసింది తను ఒక్కడే ఉన్నాడని చెప్తున్నాడు ఆ సమయంలో. కాబట్టి అతను చెప్తేనే ఇంకా మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలోనే ఇప్పుడు కస్టడీ పిటిషన్ వేయడం జరిగింది. ఈ రోజు కస్టడీ పిటిషన్ పై మరి కాసేపట్లోనే విచారణ జరగనుంది. పోలీసులు కూడా దీనికి సంబంధించిన పూర్తి కౌంటర్ అంటే ఏదైతే పిటిషన్ రూపంలో కోర్టు దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. కాబట్టి కస్టడీకి ఇచ్చే అవకాశాలే చాలా ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా జువెనైల్ హోమ్లోనే బాబుని విచారిస్తారా లేదంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారిస్తారా, ఒకవేళ కోర్టు అనుమతిస్తే ఖచ్చితంగా మరిన్ని సంచలన విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నాయి. బాలుడు ఫోన్ను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిన తరుణంలో అక్కడ వందల వీడియోలు ఓటీటీకి సంబంధించిన క్రైమ్ కంటెంట్కి సంబంధించిన వీడియోలు చూసినట్టుగా యూట్యూబ్ హిస్టరీలో కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల కదలికల పైన కానీ ప్రవర్తన పైన కానీ ఖచ్చితంగా నిఘా ఉంచాలి. ఏదైనా తేడా వస్తే ఖచ్చితంగా హాస్పిటల్కి చూపించాలి అని చెప్పేసి కూడా
పోలీసులు మానసిక వైద్యులు కూడా సూచనలు చేస్తున్నారు. ఈ కేసులో మాత్రం ఇంకా బాబుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. మొత్తం మీద సహస్ర హత్య కేసు హైదరాబాద్ని ఉలిక్కి పడేలా చేసింది. ఒక్కసారిగా 10వ తరగతి బాలుడు ఈ హత్య చేయడం సంచలనంగా మారింది. అయితే ఈ టీనేజర్ కిల్లర్ పోలీసులను తప్పుదారి పట్టించడానికి చాలా గట్టిగానే ప్రయత్నించాడు. ఇక వీడిని విచారిస్తున్న క్రమంలో చాలా భిన్నమైన కోణాలు బయటపడ్డాయి. వాస్తవంగా వీడికి కుందేలంటే ఇష్టం. మరి సాధువుగా ఉండే సాధు జంతువుగా ఉండే ఆ కుందేల్ని పెంచడానికి వీడి దగ్గర డబ్బులు ఎక్కడివి? తల్లిదండ్రులు ఆర్థిక కష్టాల్లో ఉన్నారని బ్యాట్ కొనివ్వమని అడగలేని స్థితిలోనే వీడు దొంగతనం చేశాడు అనుకుందాం. మరి ఆ కుందేల్ని పెంచడానికి డబ్బులు ఎక్కడివి? ఇంకొక భిన్నమైన కోణం, అంత సుకుమారమైనటువంటి అతి చిన్నదైనటువంటి ఆ కుందేలు పిల్లని పెంచుకోవడానికి ఇష్టపడి అంత సౌమ్యంగా ఆలోచించే ఆ టీనేజర్ సహస్ర విషయంలో ఎందుకు అంత కిరాతంగా వివరించినట్టు? కుందేలుపై ప్రేమ చూపిన జాలి చూపిన ఈ టీనేజర్ సహస్ర విషయంలో అత్యంత పాశవికంగా వ్యవహరించాడు. కిరాతకంగా పొడిచి చంపాడు. ఇదొక భిన్నమైన కోణం. నిజంగా అదే రోజు సహస్రం చంపిన రోజే కుందేలు కూడా చనిపోయినట్టుగా చెప్తున్నారు. కుందేలుకు బాగా లేదని నానా తర్జన పడ్డట్టు కూడా తెలుస్తోంది. కుందేలుకు బాగా లేదని బాగా టెన్షన్ పడ్డాడంట. కుందేలుకు బాగా లేదని టెన్షన్ పడ్డాడు ఒక అమ్మాయిని మాత్రం అంత కిరాతకంగా పాశవికంగా అమానుషంగా పొడిచి చంపాడు. ఇదొక భిన్నమైన కోణం వీడిలో. అసలు వీడి ఆలోచన ధోరణి ఏంటి, వీడి ఈ ఆలోచనలకు కారణం ఏంటి అనేది పోలీసులు ఇంకా ఆరా తీసేందుకే ఇప్పుడు ఈ కస్టడీ కోరబోతున్నారు. ఇప్పుడు వీడు సైదాబాద్ జువెనల్ హోమ్లో ఉన్నాడు. 5 రోజుల కస్టడీ కోసం పిటిషన్ వేశారు మేడ్చల్ కోర్టులో కూకట్పల్లి పోలీసులు. సో ఖచ్చితంగా కోర్టు అనుమతిస్తే 5 రోజులు చాలా గట్టిగా విచారిస్తే కనుక ఇంకా అనేక అంశాలు బయటపడే అవకాశం ఉంది. అసలు వీడి ఆలోచన ధోరణి ఏంటి? కేవలం దొంగతనానికే వెళ్ళాడా? వాడు రాసుకున్న లెటర్కు చేసిన వ్యవహారానికి పొంతం లేదు. అన్ఫార్చునేట్లీ ఇది హత్య జరిగిందా అనుకోకుండా దొంగతనానికి వెళ్ళి సహస్ర చూడడంతో సహస్రను హతమార్చడం ఇదంతా జరిగింది. ఇది పోలీసుల చెప్తున్న అంశాల పరంగా మీకు చెప్తున్నాను. సో దాని ఆధారంగానే పోలీసులు మళ్ళీ విచారిస్తున్నారు. అంటే వీడు నిజంగానే పక్కా దొంగతనం చేయడానికి వెళ్ళాడా లేక ఇంకేదైనా ఉందా? ఎందుకంటే పోలీసులను కూడా బురిడి కొట్టించే ప్రయత్నం చేశాడు ఈ టీనేజర్. సో ఇవన్నీ కూడా ఇంకా చాలా డౌట్లు ఉన్నాయి పోలీసులకు. అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకోవడానికి, అవన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి పోలీసులు మళ్ళీ కస్టడీ కోరుతున్నారు. సో నిందితుడిని మళ్ళీ కస్టడీకి తీసుకున్న తర్వాత పోలీసులు అనేక అంశాలు ఆరా తీసే ఛాన్స్ కనిపిస్తుంది. సో మొత్తం బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళిన నిందితుడు ఆ బాలిక చూడడంతో ఆమెని దారుణంగా హతమార్చాడు. సో హతమార్చిన తర్వాత మళ్ళీ ఏమీ తెలియనట్టు అక్కడే 2-3 రోజుల పాటు దాదాపు 5 రోజులు పట్టింది వాడిని వెతకడానికి. సో 5 రోజుల్లో 5వ రోజు అంటే అప్పటికే అనుమానం వచ్చి పోలీసులు 3వ రోజు 2వ రోజు వాడికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. సో 5వ రోజు వాడిని అరెస్ట్ చూపించారు. సో ఆ రకంగా ఈ మొత్తం వ్యవహారంలో వీడి వ్యవహార శైలి కూడా చాలా భిన్నంగా ఉంది, ఆలోచన విధానం భిన్నంగా ఉంది. వాడి ఫోన్లో ఈ ఓటీటీ వీడియోలు ఉన్నాయి, క్రైమ్ వీడియోస్ ఉన్నాయి, వందలాది వీడియోలు, 1 కాదు 2 కాదు. అంతేకాదు గతంలో మొబైల్ దొంగతనం చేశాడంటున్నారు. అలాగే జేబులో కత్తి పెట్టి తిరిగేవాడంటున్నారు, చిన్నపాటి కత్తి పెట్టుకొని. 10th క్లాస్ స్టూడెంట్. సో ఒక 10th క్లాస్ స్టూడెంట్కి ఇన్ని భిన్నమైన కోణాలు, ఇన్ని రకాల ఆలోచనలు వెరసి ఇక్కడ మళ్ళీ మనం పాయింట్అవుట్ చేయాల్సి వస్తే తల్లిదండ్రుల గురించి. అంటే వీడు ఏం చేస్తున్నాడు, ఎటు వెళ్తున్నాడు, ఏం చూస్తున్నాడు, ఏం చదువుతున్నాడు, ఏం తింటున్నాడు, ఏం తాగుతున్నాడు, ఎవరితో పోతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది మాత్రం ఎక్కడా తల్లిదండ్రులు వీడిని పసిగట్టలేని పరిస్థితి, ఎక్కడా వీడి వ్యవహార శైలి గురించి తల్లిదండ్రులు నిఘా పెట్టలేని పరిస్థితి, వాడిని మందలించలేని పరిస్థితి. పోనీ తల్లి కాస్త కూస్త మందలించి వాడిని దారిలో పెట్టే ప్రయత్నం చేసినా అప్పటికి వాడు వినే స్టేజ్లో లేడు. అప్పటికి ఒక ఇండిపెండెంట్గా వ్యవహరిస్తున్నాడు. తండ్రి మాత్రం కొంత తాగుడుకు బానిసే ఉంటున్నాడు అన్నట్టు సమాచారం. సో ఇప్పుడు వాళ్ళని కూడా వీడి వల్ల వాళ్ళు కూడా ఇరికిపోయారు అందరూ అనవసరంగా. వీడి వల్ల వాళ్ళు కూడా ఇబ్బందుల పాలవుతున్న పరిస్థితి. మొత్తం మీద ఈ వ్యవహారంలో వీడి ఆలోచన ధోరణి ఇంత భిన్నంగా తయారవడానికి దారితీసిన పరిస్థితులను మరొకసారి క్షుణ్ణంగా పోలీసులు ఆరా తీసే క్రమం కనిపించే ఛాన్స్ ఉంది మనకి ఇక్కడ. సో 5 రోజుల కస్టడీ పిటిషన్కు కోర్టు దాదాపుగా అనుమతించే ఛాన్స్ కనిపిస్తుంది. మరి కోర్టు ఏం చెప్పబోతుంది, పోలీసుల కస్టడీలో ఇంకా ఎలాంటి అంశాలు బయటపడబోతున్నాయని మాత్రం సహస్ర హత్య కేసు నిందితుడి విషయంలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. సో ఈ మొత్తం వ్యవహారంలో సహస్ర హత్య కేసు సంబంధించి ఇంకా భిన్నమైన కోణాలు బయటకు వచ్చే ఛాన్స్ లేకపోలేదు.